ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై జనసేన కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోంది. ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే మరోవైపు ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు సర్కార్ తనదైన చాణక్యంతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక పథకాల్ని ప్రారంభించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తనకు కేటాయించిన పలు శాఖల బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే మరోవైపు కూటమిపై వైసీపీ చేసే ఆరోపణల్ని తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు. ఇదే తరుణంలో సనాతన ధర్మం కోసం అంటూ కూడా దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతున్నారు. ఇటీవల తమిళనాడులో పవన్ కళ్యాణ్ మురుగన్ మానాడు సభ ఒక రేంజ్ లో సక్సెస్ అయినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్ ను ఏ సభలో కనిపించినా ప్రత్యేకంగా బ్రదర్ అంటూ విష్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సౌత్ లో పవన్ సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న యోధుడిగా మారిపోయారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను నియమించారు. పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది మ్యాటర్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4 రోజుల పాటు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 26 నుంచి 30 వరకు 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై జనసేన కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన పాలన అందిస్తోంది. ఒకవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే మరోవైపు ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు సర్కార్ తనదైన చాణక్యంతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే అనేక పథకాల్ని ప్రారంభించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. తనకు కేటాయించిన పలు శాఖల బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే మరోవైపు కూటమిపై వైసీపీ చేసే ఆరోపణల్ని తనదైన శైలిలో తిప్పికొడుతున్నారు. ఇదే తరుణంలో సనాతన ధర్మం కోసం అంటూ కూడా దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పుతున్నారు. ఇటీవల తమిళనాడులో పవన్ కళ్యాణ్ మురుగన్ మానాడు సభ ఒక రేంజ్ లో సక్సెస్ అయినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్ ను ఏ సభలో కనిపించినా ప్రత్యేకంగా బ్రదర్ అంటూ విష్ చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇంకా సౌత్ లో పవన్ సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్న యోధుడిగా మారిపోయారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సింగపూర్ కు వెళ్లనున్నారు. ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలన వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను నియమించారు. పవన్ కళ్యాణ్ కు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలను నిర్వర్తించే అవకాశం ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది మ్యాటర్.